ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా ప్రస్తుతం చెలో సెక్రటేరియట్ కి పిలుపిచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉంది. కొన్ని చోట్ల హౌస్ అరెస్ట్ జరుగుతుంది. షర్మిల ఉన్న ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి. షర్మిల నిన్న మొత్తం రాత్రి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోనే ఉండిపోయారు. కొంతమంది కీలక నేతలు కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు. అయితే నిరుద్యోగ సమస్యలకు పరిష్కరించాలని డిఎస్సి ఎక్కువ పోస్టులు తీయాలని, అంటే మెగా డిఎస్సి 6,000 కాకుండా ఒక 20,000 వరకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధ్యాయ ఉద్యోగాలని నినాదంతో చెలో సెక్రటేరియట్ కి షర్మిల పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పిలుపు అంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల పిలుపుని పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీ పిలుపుగా భావించి అక్కడ లీడర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం. ఎందుకంటే బయటకు వస్తే కనుక కొంచెం నిరుద్యోగులు కూడా వాళ్ళకి యాడ్ అవుతారు. కొంత ఉద్రిక్త పరిస్థితి, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటే కనుక ట్రాఫిక్ అంతరాయం, ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ముందు జాగ్రత్తగా హౌస్ అరెస్టుల మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. యాక్చువల్గా అయితే షర్మిల నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. అమరావతికి వచ్చిన తర్వాత ఆమె ఇంటికి వెళ్దాం అనుకుంటే కనుక హౌస్ అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లోనే ఉండిపోవడం జరిగింది. అక్కడ పోలీసులు చుట్టూ కూడా కాపలా కాసిన పరిస్థితి. ప్రధానంగా అంటే ఆమె బయటకు రాకుండా సెక్రటరియట్ వైపు వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి అయితే ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ప్రసన్న, మీరు చెప్తున్నట్లు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో మరి కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు ఇలా అడ్డుకోవడంపై? అంటే కాంగ్రెస్ శ్రేణులు చెప్పేది ఏంటంటే ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టాలి, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎక్కువ భర్తీ చేయాలి, ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మేము శాంతియుతంగా జరిగే ఆందోళనలకు ఎందుకు అడ్డుకుంటున్నారు, మేము శాంతియుతంగానే చెరు సెక్రటరీకి పిలుపునిచ్చాం కాబట్టి మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది. మరి పోలీసులు వాళ్ళకున్న ఇబ్బందులు, ప్రభుత్వపరమైన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. అయితే ప్రసన్న, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరి షర్మిల ఏం చెప్తున్నారు? అంటే షర్మిల ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మొదటి నుంచి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ప్రధానంగా పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే టైంలో డిఎస్సీలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రధానంగా ఇన్ని మాటలు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎక్కడా లేదు అని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఏదైనా కూడా నిరుద్యోగుల సమస్యలు జనరల్ గా ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. డిఎస్సీ ఇప్పుడు 6,000 ఉద్యోగాలు తీసుకున్నారు కాబట్టి 20,000 మెగా డిఎస్సీ తీయాలి, 20,000 పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పిసిసి అధ్యక్షులు షర్మిల కానీ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రసన్న, ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు దీనికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి? అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కాదు, ఓవరాల్ గా ఎపిసోడ్ కు సంబంధించి స్పందించి నుంచి కూడా హౌస్ అరెస్టులు వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేసాం ఏంటి, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ మీద దృష్టి పెట్టింది. అయితే డిఎస్సీ మాత్రం తీయలేదు, కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ఒక వారం రోజుల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనివల్ల కొంచెం నిరుద్యోగులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి షర్మిల కూడా నిరుద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. మెగా డిఎస్సీ నిర్వహించాలని ఆమె కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. విజయవాడలో చలో సెక్రటరియట్ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ మా మిత్రులందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లీజ్ దయచేసి సహకరించాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధానంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సీఐ, వివిధ విభాగాల మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రబలుతున్నటువంటి నిరుద్యోగ సమస్య, ప్రత్యేకంగా మెగా డిఎస్సీని వేయాలని, జాబ్ క్యాలెండర్ ని ఏర్పాటు చేయాలని ప్రతి సంవత్సరం గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మనందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి చెలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి గడిచినటువంటి 2 రోజులుగా మన పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా
శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి మన పార్టీ శ్రేణులు అందరినీ కూడా మరి 144 సెక్షన్ అని పోలీస్ యాక్ట్ 30 అని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మన అధ్యక్షురాలు పార్టీ మీద ఉన్నటువంటి అంకిత స్వభావంతో నిరుద్యోగ సమస్యల విద్యార్థుల యొక్క సమస్యల పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో నిన్న రాత్రే విచ్చేసి బహుశా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చరిత్రలో ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మహిళగా ఉండి కూడా రాత్రంతా కూడా మనందరితో కూడా మరి ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంలోనే పడుకుని మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇప్పుడు పత్రికా విలేకరులతో మాట్లాడతారు. నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మైక్ లేకుండా మామూలుగా మైక్ అక్కర్లేదు అందులో పెట్టి ఓకే ఓకే మా కామ్గా ఉండండి దయచేసి నిశ్శబ్దంగా ఉండనమ్మా. ఓకే ఓకేనమ్మా. ఈరోజు ఓకే ఓకే అమ్మా హరియప్ ఓకే ఓకే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒక అతిపెద్ద సమస్య నిరుద్యోగం. లక్షల మంది యువత ఈరోజు ఉద్యోగాలు దొరక్క చదువుకున్న చదువుకి చేస్తున్న పనికి అసలు సంబంధమే లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు అంటే 10,000, 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. చాలా మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివి మేము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోలేము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎంతో మంది బిడ్డలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాలుగా ఒక సర్వే ప్రకారము 21,000 మంది బిడ్డలు ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక, సంపాదించుకునే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి మన బిడ్డ, మన యువత ఆత్మహత్యలు ఉపాధి లేక, పని లేక చేసుకుంటున్నారు అంటే ఆలోచన చేయాల్సిన విషయము. ఇది నిజంగానే ఆత్మహత్యలా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న హత్యల? కనీసం సంవత్సరానికి 500 మంది డిగ్రీలు పీజీలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, చిన్న చిన్న చదువులు కాదు, పీజీల స్థాయిలో చదివిన బిడ్డలు కూడా సంవత్సరానికి 500 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఆశ చచ్చిపోయి ఇక మేము ఎలా బతుకుతాము అన్న ఆందోళనతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఇది నిజంగానే మనకు స్పెషల్ స్టేటస్ రాక, మన బిడ్డలకు పరిశ్రమలు మన రాష్ట్రంలో రాక, మన బిడ్డలకు ఉద్యోగాలు రాక మనం చేతులారా చేస్తున్న పాపం ప్రభుత్వాలు చేస్తున్న పాపం కాదా?
ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు మొత్తము ఉపాధి లేక ఇక్కడ ఉపాధి దొరకక వలసపోయి మన రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవ్వదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న సమస్య గురించి, మన బిడ్డలకున్న సమస్యల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? బీజేపీ ప్రభుత్వము, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా మన రాష్ట్రంలో కనీసం 1 కోటి మంది బిడ్డలకైనా ఉద్యోగాలు ఇచ్చారా? సరే 10 లక్షల మందికైనా ఇచ్చారా? లేదు 1,00,000 మందికైనా ఇచ్చారా? మన బిడ్డలకు అసలు ఉద్యోగాలే ఇవ్వని బీజేపీ ప్రభుత్వము మరి ఇంకా అధికారంలో ఉంది అంటే మనకు మోసం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? చంద్రబాబు గారు అధికారంలోంచి దిగిపోయే టయానికి కూడా 1,41,43,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. భర్తీ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్పెషల్ స్టేటస్ సాధించకపోగా, కొత్త పరిశ్రమలు సాధించకపోగా, అలా ఉద్యోగాలు కల్పించకపోగా ప్రభుత్వం తరఫున విడుదల చేయాల్సిన ఉద్యోగాలు కూడా 1,43,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్ లో పెట్టి చంద్రబాబు గారు అధికారంలో దిగిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, పాత ఉద్యోగాలు 1,43,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ 5 సంవత్సరాలలో రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకొక 90,000 మంది ఉంటారు. అంటే మొత్తం 2,30,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాము అని అధికారంలోకి వచ్చాడు జగనన్న గారు. మరి అలా అధికారంలోకి వచ్చి ఈ రోజు 2,30,000 ఉద్యోగాలకు మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉండగా మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అసలు మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని ఆ రోజు మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మీకు గుర్తులేవా? ఈ రోజు అదే 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి మీరు ఇవ్వగలిగి ఆ 23,000 కాదు, అదనంగా కొత్తగా ఏర్పడిన ఖాళీలైతేనేమి, రిటైర్ అయిన వాళ్ళైతేనేమి అంతా కలిపి దాదాపు 30,000 ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్లు మీరు ఇవ్వగలిగి, ఒక మెగా డిఎస్సి ఇవ్వగలిగి కూడా మీరు ఇవ్వకపోగా 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. మరి మీరు దగా ముఖ్యమంత్రి కారా? ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకుంది, నిరసన తెలపాలనుకుంది. ఇది పాపమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మాకు నిరసన తెలియజేసే హక్కు లేదా? గత 10 రోజులుగా మేము యూత్ కాంగ్రెస్ అయితేనేమి, ఎన్ఎస్యుఐ అయితేనేమి వివిధ కార్యక్రమాలలో పాల్గొని నిరసన తెలియజేయాలనుకుంటే వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు, వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కలిపి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో సహా పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి ఈ రోజు యువతకు అండగా నిలబడాలి అని మేము చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమం నిర్వహించాలనుకుంటే దానికి ఇన్ని ఆంక్షలు విధించడం ప్రభుత్వము విధిస్తుంది అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాదుతాము, చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? చెలో సెక్రటేరియట్ అన్నది ప్రశాంతంగా, హింస లేని మార్గం ఒకటి ఎంచుకొని ప్రశాంతంగా మేము నిరసన తెలియజేయాలనుకుంటే అది కూడా నియంత్రించడం ఎంత మటుకు సబబు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గాని, జర్నలిస్టులకు గాని మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ అనేది, మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదా? ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? మీరేమైనా తాలిబాన్లా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాత్రికి రాత్రి
మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు. అసలు కార్యకర్తలను ఎవరిని రానివ్వలేదు. పొద్దు నుంచి ఎంత మంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళని ఎక్కడిక్కడ అరెస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏమిటి? మేమేమైనా గుండాలమా? మేమేమైనా దొంగలమా? బందిపోట్లమా? టెర్రరిస్టులమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే, మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం? మీరు ఈ రోజు భయపడుతున్నారు. మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గరైతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే, మీరు నిజంగానే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే, మీరు నిజంగానే 23,000తో మెగా డిఎస్సి విడుదల చేస్తుంటే, నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా, ఏం రాసుకుంటే ఏమి, ఏ పోరాటాలు చేస్తే ఏమి, మీకు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఈ రోజు భయపడుతున్నారు, మమ్మల్ని నియంత్రిస్తున్నారు, ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు, జర్నలిస్టులను చితకబాదుతున్నారు అంటే ఏమిటి అర్థం? మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తున్నారు అని మళ్ళీ చెప్తున్నారు. అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, మన రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు. జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు. అంతేకాదు, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము. ఎలాగైతే 10th ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని. అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు? 1,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు. మరి ఈ రోజు ఏమైంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి చంద్రబాబు గారు 7,000కే డిఎస్సీ ఇచ్చారు, మీకు సిగ్గు లేదా అని తిట్టి, మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏమైంది మెగా డిఎస్సీ? చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు, ఎద్దేవా చేశారు, మీకు సిగ్గుందా అని మాట్లాడారు. చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈ రోజు వర్తించవా? చంద్రబాబు గారు జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా? ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పిన మాట, దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉండింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో? ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు, పెద్ద పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని. మరి ఈ 5 సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుడ్డలకు పళ్ళు తోమారా? ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఆ ఎలక్షన్ల కోసమని కుంభకర్ణుడు నిద్రలేసినట్టు ఇప్పుడు మీరు నిద్రలేసి హడావిడిగా 6,000తో డిఎస్సీ, ఒక దగా డిఎస్సీ. అసలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు. 23,000 ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు, రిటైర్మెంట్ తో పాటు, అవసరాలతో పాటు పెరిగి కనీసం 30,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. 30,000 ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సీ వేసుండొచ్చు మీరు.
కానీ ఒక మెగా డిఎస్సి వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సి కాదు అని ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఇచ్చారు. మరి మిమ్మల్ని ఏమనుకోవాలి? ఇది దగా చేయడం కాదా? మీరు దగా ముఖ్యమంత్రి కాదా? అది కూడా ఎలా వేశారు? ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణులా నిద్రపోతూ, ఇన్ని సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోముతూ, ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కేవలం 30 రోజులే ఉంది. నిన్న ఒక బిడ్డతో మాట్లాడాం, డిఎస్సి ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని. ఆ అబ్బాయి చెప్పిన మాట, అక్క డిఎస్సికి మేము కనీసం 150 పుస్తకాలు చదవాలి, మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి 26 రోజులు మాత్రమే. అంటే ప్రతి రోజు ఒక 5-6 పుస్తకాలన్నా చదవాలి. ఉట్టి చదవడం కాదు, టైంపాస్ కు చదవడం కాదు, చదివి అవి బుర్రకు ఎక్కించుకోవాలి, మకప్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము? మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు. హఠాత్తుగా 26 రోజులు 30 రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి? ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు, ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు, ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? కనీసం ఆ మాత్రం ఇంగితమైనా మీకు ఉండక్కర్లేదా? ఆ పేపర్ అమ్మా, ఒక్క నిమిషం. చూడండి ఇది ఆర్థిక పాలన. మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీట్. ఈ షీట్ లో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో, ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ముందు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా 1,21,000 ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, దీంట్లో ఉన్నది ఇంకొక 51,000 ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు. అవి ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు. అంటే 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు. తీరా అన్ని లెక్కలు చూస్తే 2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా. 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖలో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యాన్ని తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకుని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు? రాజశేఖర రెడ్డి గారు 50,000 ఉద్యోగాలతో డిఎస్సి ఇస్తానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మాట నిలబెట్టుకొని 52,000 ఉద్యోగాలతో